అనిత గారు ఏం మాట్లాడారు? ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టులో కండిషనల్ బెయిల్ ఇచ్చారు. అరే కొమ్మినేని శ్రీనివాస్ నిర్దోషి అని ఎక్కడ సుప్రీంకోర్టులోని జడ్జిమెంట్ ఇవ్వాల, కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఏమని కండిషన్స్ పెట్టారు? ఒకసారి బెయిల్ పిటిషన్ కనుక చదువుకుంటే, కనీసం మీకు చదువుకున్నా లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా ఒక అందులో పదం ఉంది, మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్ కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది. అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది మీరు మాట్లాడారు, మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి. దాన్ని సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి నేను ఇంత పొడవును ట్వీట్ పెట్టాడు. నాకైతే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యం అనిపించింది. అరే ఇంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు తప్పు, నువ్వు క్షమాపణ చెప్పు అని మాట్లాడుతూ ఉంటే, సాక్షి పేపర్ మీద సాక్షి ఛానల్ మీద కూడా దుమ్మెత్తి పోస్తా ఉంటే, కనీసం వాటి గురించి మాట్లాడడం మానేసి ఒక దుర్మార్గుడు 70 సంవత్సరాల కిందకు వచ్చినా కూడా మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని ఒక నీచుడుకి సుప్రీంకోర్టు ఒక కండిషనల్ బెయిల్ ఇస్తే దాన్ని సమర్థించి చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో ఒక రకమైన ఓటమి అని చెప్పి మాట్లాడి ఒక ట్వీట్ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎలాంటిదో మనందరం అర్థం చేసుకోవాలి. అరే ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఆవిడ చెప్తోంది కదా, మీకు మహిళల మీద ఉండే గౌరవం ఏంటో హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. 70 సంవత్సరాలు కిందకు వచ్చిన గ్యాప్ ఇచ్చారులేండి, మధ్యలో కిందకు వచ్చిన వ్యవహరించే తీరు అదేనా అని కొమ్మినేని కడిగి పారేశారు. అయినా కూడా మీ తీరు మారలేదు వెంకటరెడ్డి గారు. అంటే ఆమె అన్నది కదా, ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పుని చదువుకోండి, లేదంటే ఒకవేళ మీకు కానీ చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళతో చెప్పించుకోమంటున్నారు కదా. హోంమంత్రి అనిత గారు మీకు చదువు వచ్చు, మీరు టీచర్గా పనిచేశారు, తీర్పు చదువుకోకుండా మాట్లాడితే అట్ట 10 మందికి పాఠాలు చెప్పినటువంటి టీచరే కదా, మీరు టీచర్గా చేసినట్టున్నారు కదా. టీచర్ గారు మరి తీర్పు చదువుకోకుండా వేస్తే మరి పిల్లల ముందు అవహేళన అయినట్టు ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు కూడా మీరు అవహేళన అయిపోరా? ఒకసారి మీకు ఒకవేళ చదువు మర్చిపోయి ఉంటే, ఎందుకంటే మీకు చదువు వచ్చు, ఒకవేళ మర్చిపోయి ఉంటే మీ సెక్రటరీయో మీ పిఏలో ఉంటారు కదా, వాళ్ళ చేతనే ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందో చదువుకొని మళ్ళీ వచ్చి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టండి. కొమ్మినేని శ్రీనివాస్ గారు దానికి ఆయనకు సంబంధం లేదని కోర్టు చెప్పింది. ఎందుకు ఆయన అనలేదు కదా. ఒకవేళ నవ్వాడైతే, నవ్వటమే నేరం అయితే మేము కూడా నవ్వుతానే ఉంటాం మీరు వాదనలు వినిపించినప్పుడు. ఆయన అనలేదు, ఆయన హోస్ట్గా వ్యవహరించాడు కాబట్టి ఇంకోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి మీరని చెప్పారు. అంతే తప్ప ఆయనకి టీవీ డిబేట్లు పెట్టొద్దన్నారని చెప్పి. అందుకని కొంచెం అవగాహన ఉన్న వాళ్ళని హోంమంత్రి చేస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితులు బాగుంటాయి తప్ప ఏదో నోటికి ఏదో వస్తే అది మాట్లాడే వాళ్ళందరినీ హోంమంత్రిగా చేస్తే ఇలానే ఉంటుంది. 70 సంవత్సరాల వయసు, మీరు మళ్ళీ అవహేళనగా మాట్లాడటం, ఆయన ఎక్కడా మాట్లాడాల. మీరు మాట్లాడినటువంటి మాటలు మీ పక్క నియోజకవర్గంలోనే అయ్యన్న పాత్రుడు, ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఏం సమాధానం చెబుతారు? మీరు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఏదైతే విజయమ్మ గారిని అమ్మ అని ఎందుకు అంటారు, భారతమ్మ గారిని అమ్మ ఎందుకు అంటారని అంటారు అని అవహేళనగా మీరు మాట్లాడారు, నీచంగా మాట్లాడారు. అమ్మ అనిత గారు మిమ్మల్ని కూడా మీ నియోజకవర్గంలో కొంతమంది అనిత అమ్మ అంటారు. దాన్ని ఎవడన్నా తప్పు పడితే నిజంగా వాడిని కొట్టాలి. కానీ అలా బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి మీరే ఇష్టం వచ్చినట్టుగా అనితమ్మ అంటే కూడా తప్ప అమ్మ. అప్పుడు భారతమ్మ గారిని భారతమ్మ అంటే తప్పు, విజయమ్మ గారిని విజయమ్మ అంటే తప్పు అయినప్పుడు మరి అనిత గారిని అనితమ్మ అంటే కూడా తప్పు, అలా అనొద్దని చెప్పి మీరు కూడా అందరికీ చెప్పండి. 3, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి మద్దతిస్తావా అని. కొంచెం మనం ఒక్కసారి ఏదో అయ్యాం అట్లా హోంమంత్రి, ఆయన పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఫస్ట్ గౌరవం ఇవ్వటం నేర్చుకోవాలి. 2 మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. ఏమ్మా నిన్నగాక మొన్నే కదా అనంతపురంలో మీ తెలుగుదేశం కీచకులు 14 మంది 9వ తరగతి చదువుతున్నటువంటి బాలికని 6 నెలలుగా అత్యాచారం చేస్తూ ఉన్నారు. 6 నెలలుగానో 8 నెలలుగానో బయటకు వచ్చింది మన మధ్య ఇన్సిడెంట్. అమ్మాయి గర్భవతి. ఇప్పుడు మరి మీరు ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళి మహిళలను పరామర్శించలేదమ్మా? ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఎందుకు చెప్పలా? రోజుకొక ఇన్సిడెంట్ జరుగుతుంది. అత్యాచారాలు అఫీషియల్ పోలీస్ రికార్డుల ప్రకారం 188 జరిగినాయి ఈ ఏడాది కాలంలో. 15 మంది అత్యాచార హత్యలు జరిగినాయి. ఏమమ్మా మరి అంతేగారు ఎక్కడికి వెళ్ళారు మీరు? 15 మందిలో 10 మంది 10 మంది దగ్గర కన్నా వెళ్ళి పరామర్శించి వచ్చారా? 2 రోజులకు ఒక అత్యాచారం జరుగుతుంది పోలీస్ రికార్డు ప్రకారం. రికార్డులో నమోదు కానీ ఎన్నో ఉన్నాయి. మరి మహిళా హోంమంత్రిగా నిజంగా మీరు ఈరోజు తలదించుకోవాలి. ఇలాంటి మీ హయాంలో జరుగుతున్నందుకు. మీరు ఎప్పుడన్నా మహిళల మీద ఇన్సిడెంట్లు జరిగితే ఏ రోజన్నా వచ్చి ఇదిగోండి ఇట్లా గట్టిగా ప్రెస్ మీట్ మాట్లాడారా వాసుదేవన్ గారు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం ఇక్కడ పంపిస్తారు. పంపించగానే ఎక్కడ లేని యాక్టివ్నెస్ వచ్చేస్తారు. వచ్చి ఎక్కడ లేని యాక్టివ్గా జగన్మోహన్ రెడ్డి అనే ఏకవచనంతో మాట్లాడుతూ ఏదో తప్పుడు ఆరోపణలు చేయడానికి మాత్రం హోంమంత్రి గారు ఉన్నారు తప్ప ఏదైతే మహిళల మీద అన్యాయాలు జరుగుతానో, అఘాయిత్యాలు జరుగుతానో, ఏదైతే హత్యలు జరుగుతుంటేనో ఏ రోజన్నా మాట్లాడారా? ముందు మీ శాఖకు సంబంధించి మీరు మాట్లాడండి, దాని తర్వాత మీరు రాజకీయాల గురించి మాట్లాడదు. కానీ
ఒకసారి కోర్టు తీర్పుని చదువుకోండి. మీకు ఒకవేళ చదువు మర్చిపోయి ఉంటే పక్కన వాళ్ళ చేత ఎవరితో చదివించుకొని మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టింది. ఆల్రెడీ సుప్రీంకోర్టుకి మేము వెళ్తున్నాం మీ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకి అనిత గారి మీద వెళ్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరిస్తూ సాక్షాత్తు హోంమంత్రి గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరించారు. అన్న దాంట్లో వక్రీకరణ మీకు ఎట్లా కనిపించిందండి వెంకటరెడ్డి గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? 100% ఏముంది అందులో వక్రీకరణ? చదువుకోండి అంది. చదువుకోవడం కాదు, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని డిబేట్లు చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి దాన్ని మేము సుప్రీంకోర్టుకి నివేదిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే కోర్టు షీ హాస్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ సమ్ కండిషన్స్ అండి. కండిషనల్ వేలే కదా అది. కండిషన్స్ కాదండి, కండిషన్స్ ఇంకెవలా లోయర్ కోర్టు ఇవ్వాలి కండిషన్స్. సుప్రీంకోర్టు ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది? ఇమీడియట్ గా బెయిల్ ఇమ్మంది. ఇది ఇచ్చింది ఎప్పుడు? శుక్రవారం రోజు. సో ఇక్కడ సాయంత్రం లేట్ అయిపోయింది, శనివారం హాలిడే, ఆదివారం హాలిడే, రేపు సోమవారం వాళ్ళు కండిషన్స్ ఇదిగోండి, మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, మీరు ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మళ్ళీ బెయిల్, అదే మీరు మీ డిబేట్ లాంటి అలౌ చేస్తే మళ్ళీ బెయిల్ రద్దు అవుతుంది, అలాంటి కండిషన్స్ ఇచ్చి వాళ్ళు ఇస్తారు. ఆ కండిషన్స్ రాకుండానే ఏమే సుప్రీంకోర్టు ఇచ్చేసినట్టుగా ఏదైతే ఏమే వక్రీకరించేసి ఆయన డిబేట్లు చేయొద్దు అన్నారు, లేదంటే ఆయన ఏమన్నా దుర్మార్గుడు. బహుశా లోవర్ కోర్టుకి వీళ్ళు అప్పీల్ చేసుకోబోతున్నారు ఇలాంటి కండిషన్స్ పెట్టండి. అప్పుడు ఇంకా తప్పే ఉందండి. అప్పుడు ఇంకా ఎందుకంటే హోంమంత్రి గారు అప్పీల్కి వెళ్తే తప్పేంటంటే హోంమంత్రి గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఈ కండిషన్స్ మీరు పెట్టాలని ఇండైరెక్ట్ గా సూచిస్తే అది ఇంకా కూడా కోర్టుని ప్రభావితం చేసినట్టు అయింది కాబట్టి పరంగా వెళ్తారండి. లేదు సార్, ప్రభావితం చేసినట్టు అయింది కాబట్టి దానికి ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. సో హోంమంత్రి అనిత గారి మీద సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకోవాలి, ఆమెకు నోటీసులు ఇవ్వాలి. ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యానాలు ఇంకోసారి చేయకుండా కనీసం మందలింపన చేస్తే ఎందుకు అవుతుందండి? వాళ్ళకి మళ్ళీ మీకు మీ లీగల్ సిస్టమ్ చాలా వీక్. మాట సార్, మా లీగల్ టీం వీకా, బాగా వీక్ గా సార్, మా లీగల్ టీం వీకా స్ట్రాంగ్ గా అనేది భవిష్యత్తులో మీకు కనపడుతుంది. ఇప్పుడు మీరు అలాంటి మరి బెయిల్ వచ్చింది కదా సుప్రీంకోర్టులో, ఏదైతే కొమ్మినేని గారికి జన్మానికి ఒకటి వచ్చింది కాదు కదా, కొమ్మినేని గారికి బెయిల్ వచ్చింది. అట్లానే మాకు సంబంధించిన అనేక ఎటువంటి నేర రికార్డు లేదు వచ్చింది. వేల మంది మీద ఈరోజు తప్పుడు కేసులు పెడితే దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 10% ఇంకా జైల్లో ఉన్నారేమో. అందరు బెయిల్ మీద వచ్చారు కదా. సో న్యాయస్థానాలు మేము గౌరవిస్తాం ఖచ్చితంగా. సో ఈ కోర్టులో కాదు పై కోర్టుకి వెళ్తాం, పై కోర్టు కదా ఇంకో పై కోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మేము న్యాయంగా పోరాడతాం. సో వాళ్ళ లీగల్ టీం ఏముంది, మా లీగల్ టీము, దాన్ని అసలు డిస్కషనే కాదు. కానీ మా దృష్టిలో మేమైతే క్లియర్గా మా లీగల్ టీం మేము అధికారంలో ఉన్నప్పుడు కంటే ఇంకా ఈరోజు బలంగా ఉందనేది వాస్తవం. అధికారంలో ఉన్నప్పుడు కొంచెం వీక్ ఉన్నాం మేము, కానీ ఇప్పుడు కొద్దిగా బలంగా ఉన్నాం. ఓపెన్గానే మీకు చెబుతా ఉన్నాం, చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. గ్రామీణ స్థాయి కార్యకర్తకు అన్యాయం జరిగినా కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్. సో దాన్ని ఎవరు కూడా తప్పడాల్సిన పని ఎటువంటి పని లేదని మాత్రం చెప్పదలుచుకో. ఒకటండి, ఇప్పుడు మొన్న మీకు గుర్తుంటే కనుక వరుసగా నేను 3 ఇన్సిడెంట్స్